T20 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా దుమ్మురేపుతోంది. అంచనాలకు తగినట్టే అదరగొట్టేస్తోంది. ప్రత్యర్థులు ఎవరైనా కుమ్మి పడేస్తోంది. గ్రూప్ బిలో తిరుగులేని జట్టుగా మారిపోయింది. ఆడిన 2 మ్యాచ్ల్లోనూ గెలిచింది. 4 పాయింట్లు సాధించింది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. గ్రూప్ లో మెరుగైన రన్ రేట్ కూడా ఆసీసే సాధించింది. టోర్నీలో ఆస్ట్రేలియా ఫియర్లెస్ క్రికెట్ ఆడుతోంది. సవాల్ విసురుతున్న పిచ్లపైన తగ్గడం లేదు. సూపర్ అగ్రెసివ్ గా ఆడుతున్నారు. ఒకరిని మించి ఒకరు అనుకునేలా బాధ్యతలు పంచుకుంటున్నారు. పాజిటివ్ మైండ్ సెట్ తో కుమ్మి పడేస్తున్నారు. టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్, లోయర్ ఆర్డర్ అనే తేడానే లేదు. సమిష్టిగా రాణించడం అంటే ఇదే అని ఆసీస్ చూపిస్తోంది. మెగా ఈవెంట్స్ లో సక్సెస్ రేట్ ఎందుకు ఎక్కువగా ఉందో కూడా ఆటతోనే చెప్పేస్తోంది. బ్రిడ్జ్ టౌన్ లో బలమైన ఇంగ్లాండ్ లోనూ ఆట ఆడేసుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్ పై ఆరంభం నుంచే పైచేయి సాధించింది. ఐపీఎల్లో ఫ్లాట్ పిచ్లపై ఆడినట్టుగానే ఆస్ట్రేలియా ఓపెనర్లు చెలరేగిపారు. దూకుడైన ఆటకు కేర్ ఆఫ్ గా నిలిచారు. ఓ ఎండ్లో వార్నర్, మరో ఎండ్లో ట్రావిస్ హెడ్ పరుగుల కోసం పోటీ పడ్డారు. వచ్చిన బౌలర్ను వచ్చినట్టుగా చితక్కొట్టారు. అలవోకగా పరుగులు సాధించారు. లెఫ్ట్ హ్యాండర్లిద్దరూ కలిసి ఇంగ్లాండ్ బౌలర్లను కాసేపు ప్రేక్షకుల్లాగా మార్చేశారు. ఐపీఎల్ ఫామ్ ను ట్రావిస్ హెడ్ రిపీట్ చేశాడు. వార్నర్ తక్కువేమీ కాదు. ఐపీఎల్ 17వ సీజన్లో కంటే కూడా జాతీయ జట్టు తరపున బెటర్ గా ఆడుతున్నాడు. ట్రావిస్ హెడ్, వార్నర్ చితక్కొట్టడంతో 6 ఓవర్లలోని ఆసీస్ 74 పరుగులు చేయగలిగింది. డేవిడ్ వార్నర్ జస్ట్ 16 బంతుల్లోనే 39 పరుగులు సాధించాడు. టోర్నీలో తన టార్గెట్ ఏంటో చెప్పేశాడు. తన ఆట తీరు ఎలా ఉండబోతోందో శాంపిల్ చూపించాడు. ట్రావిస్ హెడ్ కూడా అంతే. క్రీజులో ఉన్నంతసేపు మెరుపులు మెరిపించాడు. 18 బంతుల్లోనే 34 పరుగులు సాధించాడు. వార్నర్ 243కు పైగా స్ట్రైక్ రేట్ను నమోదు చేశాడు. ట్రావిస్ హెడ్ స్ట్రైక్ రేట్ 188.88. ఓపెనర్లు ఇచ్చిన శుభారంభం ఆసీస్ కు చాలా అడ్వాంటేజ్ అయింది. స్ట్రైక్ రేట్ తక్కువగానే ఉన్న మిచెల్ మార్ష్ కీలకంగానే నిలిచాడు. ఇంగ్లాండ్ పై తన వంతు రోల్ ప్లే చేశాడు. కొంతకాలంగా పరుగుల వేటలో విఫలమవుతున్న మ్యాక్స్వెల్ కూడా టచ్ లోకి వచ్చాడు. ఇంగ్లాండ్ పై 28 పరుగులు చేసి కాన్ఫిడెన్స్ ను పెంచుకున్నాడు. మార్కస్ స్టోయినిస్ కూడా వీర ఫామ్ లో ఉన్నాడు. ఐపీఎల్లో దంచుకొట్టిన స్టోయినిస్ వరల్డ్ కప్ లోనూ అదరహో అనిపిస్తున్నాడు. టీం మేనేజ్మెంట్ నమ్మకాన్ని నిలబెడుతున్నాడు. ఆల్రౌండర్ రోల్ కు న్యాయం చేస్తున్నాడు. వరుసగా 2 మ్యాచ్ల్లోనూ కీలకంగా నిలిచాడు. వేడి కూడా ఓ చేయి వేస్తున్నాడు. బౌలింగ్ లో ఆసీస్ రేంజ్ మరో లెవెల్లో ఉంది. మొత్తంగా ఆస్ట్రేలియా హాట్ ఫేవరెట్ గా మారిపోయింది.